హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము సింపుల్గా పన్నీర్ గ్రేవీ కర్రీ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దాము. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అలానే 2 క్యూబ్స్ బటర్ తీసుకుంటున్నాను. కొంచెం మెల్ట్ అవ్వనిద్దాం. బటర్ మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. వెంటనే ఉల్లిపాయలు, ఇది ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మనం మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటోస్, కొంచెం కాజు బాదం, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్. ఇది మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆలోగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిందండి. మనం కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. కొంచెం పసుపు, అలానే కొంచెం కరివేపాకు. ఇలా ఫ్రై అయిపోయినాక నేను మిక్సీ చేసుకున్నాం కదా ఈ టమాటో ప్యూరీ ఇందులో వేసేసుకున్నాం. కొంచెం ఇది టమాటో ప్యూరీని కుక్ అవ్వనిద్దాం. ఈ ప్యూరీ కూడా కుక్ అయిపోయిందండి. మంచిగా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని, అంటే మసాలాస్ అన్నీ వేసుకున్నాకనే పన్నీర్ వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాం. ఇది మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. చివరిగా కొంచెం కసూరి మేతి వేసుకుందాం. మనం చేసే వంట చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలండి. ఎక్కువసేపు ప్రొసీజర్ పెట్టుకోకూడదు. థ్యాంక్ యూ. ఇదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.